శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA అంటాం కదండి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, MA ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సో నా సెల్ నెంబర్ 7075389589, 7075389589. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటే మీకు వివాహాలకు కానీ లేకపోతే జాబ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. నేనే మీ ఫోన్ని స్వయంగా లిఫ్ట్ చేస్తా. సరే, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 21 సెప్టెంబర్ 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 ఈ వారం రోజులకి, అంటే ఈ వారం రోజుల పాటు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మనకి మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడే మీ రాశిని చూడడం వల్ల సకల శుభాలు కలగడానికి, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా ఆర్థికంగా మీకు కొద్దిగా లోటుపాటు ఉండొచ్చు, అంటే సమయానికి డబ్బులు రావలసినది రాలేకపోతూ ఉండొచ్చు. ఏదైనా గురు ప్రభావం వల్ల మాత్రము మీ సోదరి వర్గంలో ఉన్న వారితో సఖ్యత ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బహుశా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చదువు బాగా రావడానికి అవకాశం ఉండడమే కాకుండా సంగీతంలో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రైతులకి బాగా కలిసి వచ్చే అంశం చెప్పచ్చండి. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు ఎక్కువగా ఉంటాయి. చంద్ర శుక్ర కేతువులు పంచమ స్థానం. అలాగే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ కానీ ఉందంటే ఫస్ట్ ఆడపిల్లలు పుడతారండి మీకు. మీ జాతకంలో కూడా చూసుకోండి. యాక్చువల్గా చంద్ర శుక్రులు ఉంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు ప్రభావం, శుక్ర ప్రభావం వల్ల, శుక్రకేతులు మంచివాడు కాదు, కానీ శుక్రకేతుల ప్రభావం వల్లే మీ ఇంట్లో ఆడపిల్లలు పడడము, ఆడపిల్లలకి చాలా అద్భుతంగా బాగుండడం జరుగుతుంది మీ సంతానం. అంతేకాదండి, మీకు ఈ ప్రభావం వలన, చంద్ర శుక్రుల ప్రభావం వలన కొంతమంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వ్యాపారాభివృద్ధి కూడా బాగా జరుగుతుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి చంద్రశుక్రుల కాంబినేషన్ వల్ల నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి, అలాగే గాయకులకి బాగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రవి బుధులు కాంబినేషన్ ఏంటంటే ఆరో భావంలో ఉండడం వల్ల శత్రువుల వల్ల భయం లేకుండా, శత్రువులే మీకు మిత్రులుగా అయ్యేట్టుగాను, శత్రువుల ద్వారా ధన సంపాదన ఉండేట్టుగాను ఉంటుంది. రవి బుధులు కదా, మీకు బుధాదిత్యోగంతో ఉంటాడు కదా. రవి బుధులు అంటే మాటలు కాదు కదండి, మీకు రవి బుధులు బుధాదిత్యోగంతో ఉంటారు. అంతేకాకుండా మీ మేనమామలకు అద్భుతంగా ఉండడము, కాంపిటీషన్ సక్సెస్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీకు మంచి రేటింగ్ వచ్చి బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, సివిల్ సర్వీసెస్లోను ఈ గ్రూప్స్ రాస్తుంటారు కదా మీరు, వాటిలో కూడా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రవి ప్రభావం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్ర కుజులు 24 and 25 కుజుడితో కలిసిన చంద్రుడు, చంద్రమంగళ యోగం. బహుశా ఈ వారం రోజుల్లో కూడా వివాహాలు కుదరడమో, అయితే మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు జరగడమో, అలాగే వివాహస్థానం వివాహస్థానం మన అదృష్టస్థానం అంటాం కదా, కళత్ర స్థానం అని. సో అదృష్టం మీకు బాగా ఉండడానికి అవకాశం ఉందండి. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా మేషరాశి వారికి భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నట్టుగానే భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడంటే వారికి జనరల్గా వారు అశ్వాలకు సంబంధించిన వాటిల్లో ఉండడమో, అశ్వ సంపద ఉంటుంది. అలాగే విదేశాలు పర్యటన చేయడానికి అవకాశము, ముఖ్యంగా చదువు రీత్యా.
అంతేకాదండి, మీరు బహుశా మీ గురువుగారులతోటో, మీ పీఠాధిపతులతోటో, లేదా మీ స్నేహితులతోటో మొత్తానికి మీరైతే నైమిసారణ్య యాత్ర, లేకపోతే కాశీక్షేత్ర దర్శనాలు, ఇలాగ మీరు తీర్థయాత్రలు చేయడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్లనే కూడా ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, ఉపాధ్యాయ వృత్తిలోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అంటే ప్రొఫెషన్ అంటే వ్యాపారం గురించి చెప్తున్నానండి. ముఖ్యంగా 10th హౌస్ కుజుడు చూడడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. రాహు ప్రభావం వలన జనరల్గా రాహు 11వ భావంలో రాహు ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. భూములు, గృహాలు, సకల వసతులైన గృహాలని, కష్టపడి పనిచేసే తత్వం, దానికి తగ్గట్టు ఫలితాలు బాగా ఉంటాయని, అలాగే విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి బాగుంటుందని, రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఫ్లైట్లు ఎక్కి తిరగడము, లేకపోతే విదేశాలు వెళ్ళడము, ఈ రాహు ప్రభావం వలన రాజకీయ నాయకులే కాదండి, అందరూ కూడా జనరల్గా మీ మేషరాశిలో ఉన్నవారు వాళ్ళ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా బాగుంది. మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాటిలోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, బొగ్గు గనులు అంటే కోల్, ఇట్లా రాహు కారకత్వాలు ఫ్లైట్స్, ఇంజనీరింగ్ సంస్థలు అంటారు కదా వాటికి. అలాగే శని అంత మంచివాడు కాదండి. 12వ భావంలో శని మంచివాడు కాదు, ఆ భావాన్ని పాడు చేస్తుంటాడు. కానీ మీకు నీటి గంటను మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా నీటి వల్ల ప్రమాదాలు పొంచి ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్గా చాలా నిలదొక్కుంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, భాగ్య వృద్ధి, చక్కగా వాహనాలు కొనుక్కోవడము, మగ సంతానం ఉండడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు గురు ప్రభావంలో ఉంటాయి. అంతేకాదండి, చక్కటి భోజన వసతులు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 4వ భావంలో చంద్ర శుక్రులు ఉన్నారు. చంద్రతో కలిసిన శుక్రుడు అక్కడ ఏమవుతుంది, జనరల్గా చంద్ర శుక్రులు కనుక ఉంటే వీళ్ళు మ్యూజిక్ బాగా వాయించే వాళ్ళు ఉంటారు సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాము, వాయిద్య కళాకారులు అంటాం కదా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే చంద్రుడితో కలిసిన కేతు అద్భుతమైన బలవంతుడు అవుతాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతుంటారు. ఈ శుక్రకేతుల కాంబినేషన్ అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. కానీ రైతులకు మాత్రము పంటలో నష్టాలు రావడము, ఆ సమయాల్లో వర్షాలు బాగా కురడం అది జరుగుతుంది. ఏదేమైనా రవి బుధుల యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఈ రవి బుధులు కనుక అలా పంచమస్థానం ఉంటే జనరల్గా మంచి కుమారు కలుగుతారని చెప్తుంటాం. ఇక్కడ ఏం చెప్పాలంటే, మీకు సంతానం వలన చాలా అభివృద్ధికరంగా ఉంటుందని, సత్సంతాన యోగం ఉంటుందని, సంతానానికి దీర్ఘాయుర్దాయం ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా రవిబుధుల వాళ్ళనే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ పంచమ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కదా, చాలా అద్భుతం. మంచి కుమారులు, ధనప్రాప్తి కలగడం మీకు బాగా ఉంటుంది ఈ వారం మొత్తం కూడా. అంతేకాకుండా ఈ రవిబుధుల వల్లనే కదా సంగీతం, సాహిత్యం, నృత్యం, కళారంగంలో బాగా రాణించడము, చర్చలలో బాగా డిబేట్స్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అది ఒక అదృష్టం అండి మీకు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చంద్రుడితో కలిసిన కుజుడు నడుస్తారా, 3rd హౌస్ లార్డ్ చంద్రమంగళ యోగం ఏర్పడింది మీకు 24th and 25th of September. సో ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే, ఈ విధంగా అంటే కుజచంద్రుల కాంబినేషను ఒక విధంగా యోగంలో ఉన్నారు. చంద్రమంగళ యోగంలో ఉండడం వలన, సప్తమాధిపతుడు అవడం వలన మీకు మంచి శుభకార్యాలు జరగడము, మంచి వివాహ వేడుకలు జరగడము, లేకపోతే మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాభివృద్ధి కలగడము, అలాగే మీకు శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, మీరు రాసేటువంటి ఎగ్జామ్స్లో ఎటువంటి ఎగ్జామ్స్ అయినా సరే, కాంపిటీషన్ ఎగ్జామ్స్, వాటిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉండడం జరుగుతుందండి మీకు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరగడమే కాకుండా జనరల్గా మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా అష్టమ స్థాన ప్రభావం బాగుంది కాబట్టి మీకు రావాల్సిన సొమ్ములు మీకు వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి సంబంధించిన విషయాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సక్సెస్ అవుతారు. తలపు కొంచెం ధనయోగము, సేవకా వృత్తి గలవారు కూడా ఉంటారు మీరు. అంతేకాకుండా కుజుడు ప్రభావం బాగుందంటే 10th హౌస్ కుజుడు ప్రభావం బాగుండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు రాజకీయ నాయకులుగా ఉండి ఉంటే వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది.
లేకపోలేదు. అంతేకాకుండా దశమంలో రాహు ఉండడం వల్ల మీకు డాక్టర్స్గా బాగా పాపులారిటీ ఉంటుంది, ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. డాక్టర్స్ ఫ్లైట్లు ఎక్కి లేకపోతే విదేశాల్లో వెళ్ళడానికి, ఎందుకంటే ఫ్లైట్లు ఎందుకు చెప్తారంటే జనరల్గా ఫ్లైట్ ఎక్కకుండా మేము వెళ్ళాం, కానీ రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో జనరల్గా అందరూ కూడా వాళ్ళ పనులు రీత్యా ఎక్కువ విమానాలు ఉపయోగించుకుంటూ ఉంటారు రాహు ప్రభావం వల్ల. సో మీకేంటంటే దశమస్థానం కాబట్టి బహుశా విదేశాల్లో కూడా మీ అవసరం ఉంటుంది కాబట్టి బహుశా మీరు డాక్టర్స్గా విదేశాలు వెళ్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా విదేశాలు టూర్స్ వెళ్ళడము, పనుల రీత్యా వెళ్ళడానికి కూడా రాహు ప్రభావమే కారణమవుతుంది. అంతేకాకుండా కోల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ ఇలా కొన్ని రాహు కారకత్వాలు ఉన్న ఉద్యోగాలకి చాలా బాగుండడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే శనీశ్వరుడు కూడా వక్రగతులు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తప్ప చెడు ఫలితాలు తక్కువ అండి. ముఖ్యంగా కొంతమందికి అయితే నీటి గండం ఉండాలి సూచిస్తుందని చెప్పచ్చు, అలా బాగా వర్షాలు కూడా పడుతుంటాయి. సో కాబట్టి శనీశ్వరుడు మీకు యోగాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ధనప్రాప్తిని కలిగిస్తాడు, రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. శని రాహులే మీకు బాగా పట్టు బలం కూడా వారే, ప్లస్ గురుడు ప్రభావం. సో ఈ విధంగా మీరు అమ్మవారి పూజలు చేయడం వల్ల సర్వదా రక్షగా మీరు ఉంటారు. మిథున రాశి వారికి మీ రాశిలో గురుడు ఉండడం, గురుడు వల్ల ఒక శుభగ్రహం ఉండడం వల్ల జనరల్గా మీకు మంచివాడు కాకపోయినా శుభగ్రహం ఉండడం వల్ల మంచి పనులు చేయడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్, మీరు మ్యాథమెటిషియన్స్ బాగా ఉంటారు దాంట్లో, శాస్త్రజ్ఞులు, ఆస్ట్రాలజర్స్ ఇట్లాగా చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు చాలా తెలివైన వారు కాబట్టి మీ ప్రతి పనులను సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బహుశా ప్రయాణాలు చేస్తూ, షార్ట్ జర్నీస్ చేస్తూ, లేకపోతే మీ తమ్ముళ్ళ ద్వారా మీ భాతృవులు అంటారు అనుకోండి, సోదరి వర్గం ద్వారా ధన సంపాదన ఉంటుందనలో సందేహం లేదు. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతుందండి. ఎక్కువగా ఈ చంద్రశుక్ల వల్ల కూడా మీకు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు కొత్త ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రశుక్కుల వల్లే కదండి మీకు ఎక్కువగా ధనప్రాప్తి కలిగేది, ఆభరణ ప్రాప్తి కలిగేది. పైగా ఎక్కువగా మీరు కమ్యూనికేషన్ జ్ఞాన సంపద పెంచుకుంటూ ఉంటారు. కేతువు కూడా 3వ భావంలో ఉండడం వల్ల అనంతమైనటువంటి జ్ఞానము, పైగా మీకు ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ బాగా కాంబినేషన్ చాలా బాగున్నాయి. అంతకంటే గొప్ప అదృష్టం ఏంటంటే రవిబుధులు చతుర్థ భావంలో, లగ్నాధిపతి రాశ్యాధిపతి చతుర్థ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఉన్నతమైన విద్యలు రావడానికి అవకాశం ఉందండి. మీకు చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి బాగా ఆటంకాలు లేకుండా విద్య వస్తుంది. ముఖ్యంగా సంగీతంలో ఉన్నవారికి, కళారంగంలో సంగీతంలో ప్రాముఖ్యత చతుర్థ భావానికి కూడా ఉంటుంది. రవి బుధులు ఉండడం వల్ల సంగీత ప్రాప్తి బాగా కలుగుతుంది, అవకాశాలు వస్తాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీ అవకాశాలు లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ చాలా ఉత్తమమైనది. అంతేకాకుండా మీకు అంటే కొంతమంది భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కోవడానికి కూడా ఈ రవి బుధుల కాంబినేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, రైతులు కూడా పంటలో బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. కుజచంద్రులు అద్భుతం. పంచమ స్థానంలో చంద్రమంగళికం, సెకండ్ హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. చంద్రుడు యోగంతో కలిసి ఉన్నాడు, గురు దృష్టి ఉంది, చాలా బాగున్నాడు. అంటే పంచమ స్థానము ఈ వారం మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఏంటి అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు ఉంటాయి, ముఖ్యంగా ల్యాండ్స్ అంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగాలు, వాళ్ళకి చాలా అనువైన కాలము. అంతేకాకుండా వాళ్ళ భూములు అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్లు అంటుంటాం కదా, వాళ్ళందరికీ చాలా అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు. కుజ ప్రభావం చాలా బాగుందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా రాణిస్తారండి. స్పోర్ట్స్లో ఎదురు లేదని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మిథున రాశి వారికి స్పోర్ట్స్ రంగంలో కుజుడు ఉండడం వల్ల ప్రైజెస్ కూడా కొడతారు. గోల్డ్ మెడల్స్ ఉంటాయి కదండి, అవి డబ్బులు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదొకటి. కళారంగంలో కూడా సాహిత్య రంగంలో నృత్య కళాకారులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇవి బాగా ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చెప్పుకుంటూ వెళ్తూ చాలా ఉన్నాయి. సరే, గురు ప్రభావాలు కూడా మీకు భార్య భర్తల యొక్క ప్రేమాభిమానాలు, ప్రేమానురాగాలు ఎక్కువ. అంతేకాకుండా బహుశా ఈ వారంలో మీకు వివాహాలు కుదరవచ్చు. రాబోయే కాలంలో మీకు, ఎందుకంటే ఆశ్వీజ మాసం 22వ తారీఖు నుంచి వస్తుంది కాబట్టి దసరాలు ఆ తర్వాత కూడా మీకు పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కడతర స్థానము, విజయస్థానము ఉంటాం కదండి, మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.
అంటే భార్యాభర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రాహు కరెక్ట్గా తప్పారండి. జనరల్గా రాహు అనేవాడు భాగ్యస్థానం అంటే 9th హౌస్లో రాహు తప్పు కరెక్టే. కానీ ఇక్కడ మాత్రం నేను రైట్ అని అంటాను. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు కాబట్టి శుభాలితాలు ఇచ్చి తీరుతాయి కూడా. మీరు కావాలి చాలామంది ఫోన్ చేస్తుంటారు నాకు. ఎందుకంటే ఏం ఫలితాలు ఇస్తారంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విమాన సంస్థల్లో అంటే వ్యాపారాలు ఉంటాయి చూసారా, విమానం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటారు కదా, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తుంటారు. చదువు రీత్యా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతుంటారు. అంతేకాకుండా సినిమా రంగంలో కళారంగంలో బాగా మీకు రాణించడానికి అవకాశం ఎక్కువ. అలాగే కోల్, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, ఇలాగా కంప్యూటర్ హార్డ్వేర్ అలా అంటాం కదా, వాటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉందండి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. పైగా 10th హౌస్లో శని మంచివాడా, ఎందుకంటే కంటక శని అవుతాడండి. జనరల్గా కంటక శని అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా జలం సంబంధించిన అంటే మీకు నీటి గంటని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ దశమంలో శని కొన్ని సందర్భాల్లో 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ అంటే జనరల్గా ఎక్కడైనా సరే ఇలా చెప్పడం అంటే 9th హౌస్లో 10th హౌస్లో ఉన్నాడంటే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళ జాబ్లో కూడా బాగా రాణిస్తారని, సాఫ్ట్వేర్ రంగంలో కానీ సిమెంట్ పరిశ్రమలో కానీ ఇలా శని కారకత్వాల్లో ఉన్నటువంటి జాబ్స్లో ఖచ్చితంగా మీరు రాణిస్తారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, అందులో డౌట్ లేదు. పైగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ శని కొన్ని అంటే నీచ స్థితిలోనూ కొన్ని వాటిల్లో ఉంటే శత్రుక్షేత్రంలో ఉంటే అప్పుడు దశమాలు ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని అప్పుడు చెప్పచ్చు. అస్తమానం పెద్దానికి చెప్పకూడదు అని నా ఉద్దేశం. సో శని రాహువుల కాంబినేషన్ ఇలా ఉందండి, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు సంగీతంలో కానీ నృత్య కళాకారులు కానీ మీరు బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవబోతున్నారు. అంటే మీకు అవకాశాలు రాబోతున్నాయి. మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోబోతున్నారు ఈ వారంలో చంద్రశుక్కుల వలన. అంతేకాకుండా చంద్రశుక్కుల వలన మీకు ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉండడమే కాకుండా కుటుంబంలో కూడా వృద్ధి, బంధువులంటే ప్రీతి. కర్కాటక రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదండి. బంధువులు ఎంతమంది ఉంటే అంతమంది అంటే మీరు ఇష్టపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసి పెడుతుంటారు. చదువులో కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అదొక గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా కొంతమంది గాయకులు ఉంటారు, వాళ్ళకు కూడా పాటలు పాడే అవకాశం వచ్చి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ప్రోగ్రామ్స్ని విదేశాల్లో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి రఘుబుద్ధుల కాంబినేషన్ వల్ల కూడా చక్కగా ప్రయాణాలు చేయడము, పిడివాదనలో ఉంటారండి. ఒక విషయం మర్చిపోతుంటాను నేను. పిడివాదన ఏంటంటే వాదనలో వాదించి మీరు గెలుస్తారు, గ్రేట్ పర్సన్స్ అనిపించుకుంటారు. అది మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అంటే పిడివాదన అంటే ఒక మరీ విపరీతంగా పిడివాదన అని కాదు, ఒక వాదనలో మీరు బాగా ప్రముఖమైన వ్యక్తులుగా చెప్పచ్చు రఘుబుద్ధుల కాంబినేషన్ వల్ల. 12th హౌస్లో ఆడుకుని ఉన్నాడు ఆయన, అయ్యాడు బుధుడు. సో ఈ విధంగా ఉంటుందండి, తోబుట్టువులుగా బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఆ విధంగా పక్కన పెడితే కొద్దిగా మీ తండ్రి గారితో మీతో కొద్దిగా విభేదాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ అంటే మీదేనండి. ఎందుకంటే మీకు అత్యంత రాజకారకుడు ఎవరు? కుజుడు. అవునా? కుజుడు వచ్చి చతుర్థ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతూ చంద్రుడితో కలిసి ఉండడం. ఈ రాశాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు కదా, చంద్రమంగళ యోగంలో ఉన్నాడంటే ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది. 24 అంటే 24th, 25th డేట్స్లో మీకు మంచి జరగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా చతుర్థ భావం కాబట్టి సంగీతంలో ఉన్నవారికి బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు, అదే అపార్ట్మెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తారండి, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారండి మీరు. అదొకటి ఉంది. అదే ఇండివిజువల్ హౌసెస్ కట్టించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి, కొనుక్కోవడం కానీ బాగుంది మీకు. ఏదేమైనా కుజ ప్రభావం మీకు ఉండడం వలన, చతుర్థ భావంలో ఉండడం వలన రైతులకి పంటలో నష్టం రాదండి, లాభాలే వస్తాయి. పైగా మీ 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి, కుజుడు అయ్యాడు కాబట్టి మీ చిల్డ్రన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కటి సత్సంతాన యోగ్యత కలుగుతుంది. ఏదైనా శత్రువుల వల్ల కానీ రుణాల వల్ల కానీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. కానీ అష్టమస్థానం రాహు వలన మీకు శరీరం అనారోగ్యము, కొద్దిగా శారీరక పీడ, గృహంలో పీడ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ భగవంతుడి దయ వలన, గురు ప్రభావం వలన అవన్నీ చాలా తక్కువ మోతాదులో, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప విపరీతంగా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఏం లేవు. అందుకని అమ్మవారు పూజ చేసుకుంటే సక్సెస్ అవుతారు.
చెత్త నైన్త్ హౌస్లో శని వక్రగతిలో ఉన్నాడండి. 9th హౌస్లో శాటర్న్. 9th హౌస్లో శని కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన తండ్రి తరపున ఉన్న వారి బంధువులతో కొద్దిగా విభేదాలు కలిగిస్తూ ఉంటాడు. చదువు రీత్యా విదేశ పర్యటన చేయడానికి మాత్రం అవకాశాలు ఇస్తాడు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, నైమిచారణ్య యాత్రలు, కాశీమంట క్షేత్ర దర్శనాలు, కాళభైరవ దర్శనాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు మీలో కొంతమంది కూడా ఆ బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు కూడా బాగా సక్సెస్ అవుతారండి. మీరు కర్కాటక రాశి వారు అంటే శని కారకత్వాలు బిజినెస్లు అది మీకు అద్భుతం. చాలా శనీశ్వరుడు కొద్దిగా మంచి చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. నీటి జోలికి మాత్రం వెళ్ళకండి. నీటి వల్ల ప్రమాదం ఉండి తీరుతుంది మీకు. ఏదైనా 10th హౌస్లో ఆడు కుజుడు బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చక్కటి ఆదాయ వనరులు పెరుగుతాయి, డౌటే లేదు. హాయిగా హ్యాపీయెస్ట్ పర్సన్స్ అనిపిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడం అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా గురు ప్రభావం 12వ భావంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ వారంలోనే వెళ్ళిపోతారు, ఎక్కడ ఏం ఉండదు. గురు ప్రభావం 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉండడము, దేవాలయాల సందర్శన, అలాగే చిన్న చిన్నగా ఖర్చులు అధికంగా అయిపోతూ ఉంటాయి. అలాగే ఖర్చులు పెట్టడం తెలుసు, ఖర్చులు సేవ్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. 12వ భావంలో గురుడు. అలాగే మీకు విదేశాలకి సన్మానాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి శివాభిషేకాలు ఇలా చేసుకుంటుండడం వల్ల మీకు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. సింహరాశి వారికి చంద్రశుక్రులే మీ రాశిలో ఉండడం, కేతుతో ఉండడం వల్ల మీకు మంచిదేనండి. 10th హౌస్ లార్డ్ ఎక్కడైనా చూడండి, 10th హౌస్ లార్డ్ లగ్నంలో ఉన్న లగ్నాధిపతి మీరు రాశాధిపతి అనుకుందాం. 10th హౌస్లో ఉన్న చక్కటి ఉద్యోగం ఉంటుంది అని అర్థమవుతుంది. జాబ్లో బాగా సెటిల్ అవుతారని, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ చంద్రశుక్రుల కాంబినేషన్ కాబట్టి మీకు ఒక కళారంగంలో ఒక ప్రతిభ కనబరచబోతున్నారని తెలుస్తుంది. అంటే మీలో టాలెంటెడ్ పర్సన్స్, నృత్య కళాకారులు ఉన్నారు, సంగీతంలో బాగా రాణించేవాళ్ళు ఉన్నారు, మ్యూజిక్లో బాగా రాణించేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నృత్య కళాకారులకి అంటే డ్యాన్స్, భరతనాట్యం, ఆ వర్డ్ మర్చిపోతుంటారు. నేను ఇప్పుడు భరతనాట్యం ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా చంద్రశుక్రుల కాంబినేషన్ ఉండడం వల్ల వ్యాపార మూలకంగా లక్షణాలు బాగుంటాయండి. ముఖ్యంగా ధనప్రాప్తి విపరీతం కలుగుతుంది. 2వ భావంలో రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉండి బుధుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల శని చూడబడతాడు. ఓకే, చిన్న లేట్ అవుతుంది అంటే రవి బుధుల వలన విద్యాపారంగత అవుతారు మీరు. అంతేకాకుండా కెమిస్ట్రీ విద్యలో బాగా రావడానికి అవకాశం ఉంది. కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర విద్య బాగా రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. ఫైనాన్షియల్ విషయంలో కూడా ఎప్పుడు ఇబ్బంది పడరు. చక్కటి భోజన వసతులు హాయి ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా మీ పాటలు పాడడం రీత్యా బహుశా మీకు విదేశాలకు అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువగా సింహరాశి వారికి చంద్రమంగళ యోగం బ్రహ్మాండంగా ఉంది. గురుదృష్టి బాగుంది. అంటే మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, సోదరి వర్గానికి మీకు కలిసి వచ్చే అంశము. అలాగే గొప్ప తెలివితేటలు బాగా ఉంటాయండి. స్పోర్ట్స్, మీరు బాగా స్పోర్ట్స్ ఆడతారండి. మీరు స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారు. కానీ చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. కారణం కూడా నాకు తెలుసు. సరే, పక్కన పెడదామండి. ఏదైనా కుజుడు ప్రభావం వలన మీకు మంచి రాజయోగకారకుడు అవడం వలన ధైర్యంగా ఉండడము, 24, 25 తారీఖులో శుభవార్తలో, మంచి ఆభరణాలు, వాహన ప్రాప్తో జనరల్గా ఈ సెప్టెంబర్లో కొనరు. కొద్దిగా అవకాశాలు మాత్రము ఎలాగో సెప్టెంబర్ అంటే ఆశ్వీజ మాసం వచ్చేస్తుంది కదా, 22 నుంచి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు బాగున్నాయి. ఏదైనా విద్యలో కూడా అటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఈ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. సత్సంతాన యోగ్యత మీకు బాగా ఉంది. అంతేకాకుండా అశ్వ సంపద, గుర్రాలు, హార్స్ రైడింగు ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా సాహిత్య రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగం రచయితలుగా, కవులుగా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారంటే సందేహమే లేదు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ రంగంలో పదవుల కోసం వెయిట్ చేస్తున్న వారికి పదవులు రావడానికి కూడా చిన్న పదవులు, మొత్తానికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. ధర్మకార్యాలు, శుభకార్యాలు బాగా చేస్తారు. సింహరాశి వారికి జనరల్గా రాహు ప్రభావం చాలా ఉంది కదండి. అంటే వివాహ వేడుకల్లో ఉండకపోవడము, దగ్గరకు వచ్చే సంబంధాలు లేట్ అయిపోతూ ఉండడము, వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉండడము, ఇవన్నీ నిజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ గురు ప్రభావం వలన దోషం కొంతవరకు పరిహారం అవడానికి మాత్రం ఉంది. ఏదైనా శని ప్రభావం మీకు తీక్షణంగా ఉంది. తీక్షణం అంటే కొద్దిగా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు కదండి, చెడు ఫలితాలు ఇస్తానికి ఎక్కువ. నవంబర్ వరకు అలాగే ఉంటాడు ఆయన. రెట్రోగ్రేషన్ అయిపోయిన తర్వాత పర్వాలా.
కాబట్టి మీరు నీటి జోలికి మాత్రం వెళ్ళకండి. నీరు అంటే సముద్రం అవ్వచ్చు, నదిలో అవ్వచ్చు, ఆఖరి స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, దేనికైనా సరే మీ పక్కన ఒకరు పెట్టుకుని ఉంచుకొని వెళ్ళండి. వెళ్ళండి దాంట్లో కొద్దిగా శనీశ్వరుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం. కానీ శనీశ్వరుడు ప్రాణం పోగొడతాడని ఏం కాదండి. కానీ శని వల్ల దోషాలు మాత్రం చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రొఫెషనల్గా ఉంటే వ్యాపార మూలకంగా మీ ధనప్రాప్తి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ భూములో, వాళ్ళ అపార్ట్మెంట్లో అవన్నీ చాలా త్వరగా అమ్ముడుపోయి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్గా కొంచెం చిన్న ఇబ్బంది కలుగుతాయండి మీకు. అంటే ఉద్యోగపరంగా శనీశ్వరుడు చూడడం వల్ల ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ధనప్రాప్తి మాత్రం కలుగుతుంది. ఆలస్యం దీంట్లో ప్రమోషన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. ఏదైనా 11వ భావంలో అది గురు ప్రభావం వలన మీకు సర్వము విజయప్రాప్తి కలగడానికి, సంపదలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఎప్పుడు గురుడు సర్వదా అన్ని వేళలో మిమ్మల్ని చక్కగా కాపాడే శక్తి గురువునికి ఉంది. కాబట్టి గురుడు ఒక్కడే మిమ్మల్ని బాగా కాపాడుతుంటాడండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతుంటాడు. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క విభేదాలు రాకుండా, వాళ్ళు విడిపోకుండా, లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సెట్ అయిపోయేట్టుగా చేసేస్తుంటే, కలిసి ఉండేట్టుగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మీ రాశి వారికి, అంటే మీ సింహరాశి వారికి ఎక్కువగా పూజించవలసిన దేవుడు ఎవరు ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి అండి. నీటి వలన ప్రమాదం కలగకుండా ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామిని, అలాగే విష్ణుమూర్తి అంటే మనకు తెలుసు కదండి, మీకు తెలుసు, తులసిమాలతో ఆరాధిస్తుంటాం. అలాగే శివాభిషేకాలు కూడా చేసుకోవడం కూడా గొప్ప అదృష్టం కూడా ఉంటుంది మీకు. ముఖ్యంగా ఈ నెల 22వ తారీఖు తర్వాత 22 నుంచే ఆశ్వీజ మాసం వస్తుందండి. ఆశ్వీజ మాసం అంటే దసరాలు, అంటే అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి మాసం. అంటే 10 రోజులు అమ్మవారి దసరా మహోత్సవాలు అంటాం కదా. కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి మీరు పూజించడం వల్ల సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి రవి బుధులే రాశిలో ఉండడం వల్ల అపారమైన విద్య మాత్రం వస్తుందండి. అపారమైన విద్య అంటే జనరల్గా మీరు లగ్నంలో ఉంటే అలా వస్తుంది. ఈ రవి బుధుల కారణం కూడా ఏంటంటే, రవి బుధుల వల్ల విద్య బాగా వస్తుంది. 10th హౌస్ లార్డ్ బుధుడు బుధాదిత్య యోగంతో ఉండడమే కాకుండా బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. కాబట్టి మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు మీరు. అంటే బాగా మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుందని తెలిసిపోతుంది. అంతేకాకుండా మీరు గణిత శాస్త్రజ్ఞంలో, అంటే మ్యాథమెటిషియన్స్గా, శాస్త్రవేత్తలుగా మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా వేదశాస్త్రంలో ఉన్నవారికి, ఆగమశాస్త్రంలో ఉన్నవారికి రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా ధనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ధనంతో, ఆ డబ్బులతోనే మీరు బహుశా బంగారు ఆభరణాలు, అదే కొంతమంది అపార్ట్మెంట్లో, ఇళ్ళలో, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది 22వ తారీఖు తర్వాత నుంచి. 24, 25 తారీఖులో కూడా మీకు చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి మీకు. అంతేకాకుండా గాయకులు ఉంటారు సరే, పాట పాడేవారు కూడా, వాళ్ళకి ముఖవర్చస్సు బాగుండడమే కాకుండా కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా చతుర్థ భావానికి గురు ప్రభావం వలన చదువు బాగా వస్తుంది. విద్యలో అటువంటి ఆటంకాలు లేకుండా రాణిస్తారు. అంతేకాకుండా మీ తల్లిగారికి ప్రేమాభిమానాలు బాగా ఉండడము, రైతులు కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది ఈ వారం మొత్తం కూడా. ముఖ్యంగా సంగీతంలో ఉన్నవారు చాలామంది ఉన్నారండి. సంగీత సాధన, చతుర్థ భావాన్ని సంగీత సాధన, బంగారు ఆభరణాలు, ఇల్లు చక్కగా మీ ఇంటిని నీట్గా డెకరేషన్గా ఉంచుకోవడం, అన్నీ మీకు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా మీకు పుత్ర సంతానం యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. చాలా అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారన్న సందేహమే లేదు. కొంతమంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి రాజకీయ రంగంలో వాళ్ళ జాతకాల రీత్యా పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మాట నేర్పత్రం బాగా వచ్చు కాబట్టి ఎక్స్ట్రాడినరీగా మీరు మాట్లాడతారు. అంతేకాకుండా మీ రాహు మాత్రం మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడంటారు సారా భుజాల మీద, అలాగా మీకు రాహు చాలా మంచివాడండి మీకు. పైగా అందులోనూ రాహు గురుడిచే చూడబడుతున్నాడు వలన ముఖ్యంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఏంటి, పొలిటికల్ రంగంలో కూడా మంచి పదవులు రావడము, లేకపోతే భూములు, గృహాలు, అలాగే అపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి సార్, అవన్నీ సక్సెస్ అవ్వడము, కొనుక్కోవడము, కష్టపడ్డము, కార్యోన్నతి కలగడము. అంతేకాకుండా కార్యోన్నతి అంటే మీరు ఏ పని తలబెట్టినా విజయం పరంపరలో ఉండము.
కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వాటిలో కూడా విజయం కలగడానికి రాహువే మీకు బాగా ఇస్తాడండి. ముఖ్యంగా రాహు ప్రభావం కూడా మీరు ఎక్కువ దూర ప్రాంత ప్రయాణాలు, ఫ్లైట్లలో తిరగడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. విమానం అంటే అగ్నితత్వ, ఆయన వాయుతత్వ రాశి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు చాలా ఉంటాయండి. ముఖ్యంగా మీకు నీటిగండం ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా నష్టాలు రావడము, కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం కొద్దిగా లోపించడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు సులువు అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మీ భాగ్యస్థానం కూడా అది అద్భుతంగా ఏం లేదండి. అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ స్లోగా వెళ్దాంలే అన్నట్టుగా ఉంటారు. అంతేకాకుండా మీకు అంటే మీ చేస్తున్న వ్యాపారాలు కూడా స్లోగా ఉండడము, ధనప్రాప్తి కాకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటప్పుడు మీకు నీటి వల్ల ప్రమాదం, ఏదో చిన్న చిన్న ప్రమాదాలు సూచిస్తున్నా కొంచెం జాగ్రత్త కూడా సరిపోతుంది. ఏదైనా గురుడు దశమంలో గురుడు ఉన్నాడంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జనరల్గా దశమ స్థానంలో గురుడు ఉన్నాడంటేనే ధనవంతుడిని చేస్తాడంటే, బాగా డబ్బులు వాడిని చేస్తాడు ఆయన. అంతేకాకుండా జనరల్గా గురుడు కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ ప్రాప్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ జాతకాల రీత్యా చూసుకోండి, గవర్నమెంట్ జాబులు చేస్తున్న వారికి విపరీతమైన ధన ప్రాప్తి కలగడానికి, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గురు ప్రభావం వలన జనరల్గా అర్చకులకి, అలాగే వేదశాస్త్రజ్ఞులకి, అలాగే పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి, అలాగే ఉపాధ్యాయులు అంటారు కదా, వారికి అంటే ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు వారికి చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి. మేము ముఖ్యంగా ధర్మ ప్రచారం చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ గురు ప్రభావం వలన వ్యాపారాభివృద్ధి కూడా బాగా ఉండడం జరుగుతుంది. సేవకా వృత్తి, జనరల్గా సేవకా వృత్తిలోనూ, సంగీతంలోనూ, కవిత్వంలోనూ మీరు బాగా రాణిస్తారు. ఇలాగ చెప్పుకునేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కన్యా రాశి వారికి 12వ భావంలో చంద్రుడితో కలిసిన శుక్రుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తిపీఠాలు దర్శనాలు ఎక్కువ జరుగుతాయంటే కేతు ప్రభావం ఉండడం వల్ల కూడా 12వ భావంలో ఉన్న కేతు మంచి ఫలితాలు ఇస్తాడు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడు. 12వ భావంలో ఉన్న రాహు మాత్రము మంచి ఫలితాలు చెడగొడుతూ ఉంటాడు. ఇది కాన్సెప్ట్. సో కాబట్టి 12వ భావంలో ఉన్న కేతు కూడా మంచి ఫలితాలు ఇవ్వడం అంటే దైవ దర్శనాలు చేయించడము, చక్కగా మంచి వాడికి ఖర్చు పెట్టడము, అలాగే చెరువులు బావులు తవ్వించడము ఇలాగా జరుగుతుందండి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చంద్రశుక్రుల కాంబినేషన్ వలన నృత్య కళాకారులకి, డ్యాన్స్ చేసేవారికి, అలాగే సంగీతం విద్వాంసులకి, యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, వీళ్ళందరికీ సినిమా రంగంలో ఉన్నవారికి చంద్రశుక్రుల వలన బహుశా మీ జాతకాల రీత్యా ఈ వారంలో విదేశ పర్యటనని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీరు అమ్మవారిని కొలవండి, కనకదుర్గమ్మని పూజించడం వల్ల సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలుగుతాయి. తులారాశి వారికి కుజచంద్రులు మంగళయోగంలో, చంద్రమంగళ యోగము, గురుమంగళ యోగము, గజకేసరి యోగము, ఇవన్నీ యోగాలు ఉన్నాయండి మీకు. ఈ యోగాల వల్ల ఏమవుతుందంటే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సిద్ధిస్తుంది ఖచ్చితంగా. పైగా మీ పనుల రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. మీ జాబ్ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా ఇంత ముందు కంటే ఈ వారంలో 24, 25, 24th and 25th డేట్స్లో కూడా మీకు మంచి శుభాలు జరుగుతాయి. బహుశా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యము, కుటుంబ వృద్ధి కలుగుతుంది. బంధువులు అంటే బాగా ఇష్టపడతారు మీరు. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఎక్కువ సక్సెస్ అవుతారు. ముఖ్యంగా కొంతమంది గుర్రాల మీద రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ దాంట్లో కొంతమంది ఉన్నారు. సో అదొక పక్క పెడితే హార్స్ రైడింగ్ అంటాం. అది పక్క పెడితే అంటే జనరల్గా మీకు కొత్త ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, శుభవార్తలు, ధైర్యము ఇవన్నీ కూడా మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఏదో వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తులారాశి వారు అపార్ట్మెంట్లు, అయితే ఇళ్ళు, అయితే భూములు కొనుక్కోవడానికి మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా ఉంది. అవకాశాలు లేకపోతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నాకు జనరల్గా తెలిసిన విషయమే. రాహు ప్రభావం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. కాకపోతే అంటే రాహుకి గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండవంటే అర్థం ఏంటంటే చిల్డ్రన్ విషయంలో గురు ప్రభావం వల్ల రాహుకి కొద్దిగా పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీకు రాణిస్తారనలో సందేహం లేదు. అయితే స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ రాహు ప్రభావం వల్ల పంచమ స్థానం రాహు అస్సలు మంచివాడు కాదంటుంటాం.
కొద్దో గొప్ప గురు ప్రభావం వల్ల నేను చెప్తున్నాను అంతే, గురువు యొక్క దృష్టి వలన. సో ఇది మంచి మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. అదే స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణిస్తారు. ఏదైనా 6వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఎంటర్ అవ్వడము, పదవులు రావడము, ప్రజాసేవ, ప్రజాదరణ ఇవన్నీ మీకు నిండుగా ఉండడానికి ఉంటాను, అందుకు సందేహం లేదు. 6వ భావంలో శని ప్రభావం వల్లనే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అక్కడ విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కానీ రుణాల వల్ల కానీ భయమే లేదు. అంతేకాకుండా వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆయుర్దాయం ఎక్కువ, అంటే జనరల్గా ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. కాకపోతే మీ నీటి వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గురుడు మాత్రము భాగ్యస్థానంలో ఉన్న గురుడు లక్ష్మీ ప్రసన్నుడు, మీకు లక్ష్మీదేవి అంటే డబ్బు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురు ప్రభావం వలన వేదశాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రము ఇలాగా వీళ్ళందరూ కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉందండి. డబ్బులు బాగా వస్తాయి. టెంపుల్స్లో అర్చకత్వం ఉండడము, అలాగే టెంపుల్స్కి అధికారిగా మీరు ఉండడము, దేవాలయాల అధికారి మీరు ఉంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ధనం బాగా వస్తుంది. విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉంటాయి మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీకు విదేశ పర్యటన, చదువులో బాగా రాణించడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము, బహుశా నైమసారణ్యం కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనం కానీ, సౌత్ ఇండియా టూర్స్ కానీ ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్గా అంటే చంద్రుడు బాగుండడం వల్ల మీ వ్యాపారం అంటే మీ ఉద్యోగపరంగా మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగపరంగా ఈ వారం మొత్తం కూడా ధనం బాగా సంపాదించుకుంటారు. చంద్రశుక్రులు 11వ భావాలు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. చంద్రశుక్రుల వలన మీకు నాట్య కళాకారులకి, సినిమా రంగంలో ఉన్నవారికి, లేకపోతే సంగీతంలో ఉన్నవారికి బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతమైన వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానము, లాభస్థానము విపరీతంగా బాగున్నాయి. అంతేకాకుండా 12వ భావంలో రవిబుధుడు, శని దృష్టి అంటే మీరు ప్రయాణాలు జర్నీ చేస్తున్నప్పుడు మీకు ప్రమాదాలు కలగడము, నీటి వల్ల ప్రమాదాలు కలగడం కూడా అవకాశం ఉంది. బుధాదిత్య యోగంతో మీరు ఉంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే 9th house లార్డ్ 12వ భావంలో ఉన్నాడు కదా బుధుడు, ఉచ్చలో ఉన్నాడు కాబట్టి వెళ్తారు. ముఖ్యంగా దైవ దర్శనాల రీత్యా, చెరువులు బావులు తవ్వించడం రీత్యా ధనాన్ని బాగా ఖర్చు పెడతారు. ఏదైనా ఈ సంవత్సరం ఈ నెలలో 22వ తారీఖు 22nd నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది కాబట్టి కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు మీకు చేకూరుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా మీకు నిలదొక్కుంటారు, చక్కటి భోజన వసతులు ఉంటాయి, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే వేదశాస్త్రంలో బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటారు, ప్రతిభ చూపిస్తారు కూడా. అంతేకాకుండా కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడము జరుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడానికి అవకాశం ఎక్కువ. అలాగే కుజ ప్రభావం వల్ల కూడా ధనప్రాప్తి, కుటుంబంలో సౌఖ్యము, అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయడము. వృశ్చిక రాశి వారు కదండి, ఎక్కువ ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని కలవడము, వాహన యోగం కలగడము, ధైర్యంగా ఉండడము వారంలో మొత్తం చాలా బాగుంటుంది. అయినా రాహు ప్రభావం వల్ల కూడా జనరల్గా చతుర్థ భావం రాహు ఉన్న ఊరి నుంచి దూరంగా విదేశాలు పంపించడము, ఆభరణ యోగాలు కలిగించడం చేస్తాడు. కానీ అదృష్టవంతుడు మాత్రం చేయలేడు. ఆయన గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. చదువు కూడా బాగా వస్తుంది. తల్లి ప్రేమ ఖచ్చితంగా, తల్లిగారి ప్రేమ బాగుంటుంది. రైతులు కూడా వాళ్ళకి పంటలో నష్టాలు రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. సంగీతంలో కూడా బాగా రాణిస్తారు. కానీ సంతానం విషయంలో, సత్సంతానం ఎలా పుడతారు మీకు, సంతానం విషయంలో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కొద్దిగా మీరు ఇబ్బంది పడుతుంటారు. అంటే డెలివరీ అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. అలాగే మీకు ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంది. సంతానం వలన కొద్దిగా టెన్షన్స్ పడుతుంటారు. మీరు ఎప్పుడు కూడా భయపడకండి. కాకపోతే నీరు వల్ల ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వివాహ శుభకార్యాలు కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. ఈ 22వ తారీఖు తర్వాత నుంచి ఆశ్వయుజ మాసం నుంచి మీ వివాహ వేడుకలు జరుగుతాయి. గురు ప్రభావం వలన మీకు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా తేడా చేసినప్పటికీ కూడా అంటే అష్టమల గురుడు అద్భుత ఫలితాలు ఇవ్వడం. డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంటాడు, డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే సడన్ గెయిన్స్ కూడా మీకు ఇస్తాడు భగవంతుడు. ఏదేమైనా వృశ్చిక రాశి వాళ్ళకి 9th house లార్డ్ మీకు చంద్రుడు అయ్యాడండి. మీకు 9th house లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల, చంద్ర శుక్రులు కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీకు విదేశ పర్యటన, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా మాత్రము అద్భుతంగా ఉందండి ఈ వారం మొత్తం.
10th భావంలో కేతు ఉన్నాడు. శుక్రకేతులు మంచివాడు కాదు. 10th భావంలో కేతు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. చంద్రశుక్కుల వలన నృత్య కళాకారులకి చంద్రశుక్కుల వలన కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్ చెప్తా ఉన్నాం మనం. చంద్రుడు ఉన్న 10th భావంలో శుక్రుడు ఉన్న ఇండివిజువల్గా అయితే చంద్రశుక్కులు కలిసి ఉన్న దశమంలో వారు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంటారు అని మనం చదువుతూ ఉంటాం, చాలా బుక్స్లో చదువుతూ ఉంటాం. మీ జాతకాల్లో కూడా ఉంటుంది అనే అదే ఉంటుంది. చంద్రశుక్కులు దశమంలో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. కొంతమందికి ఏమో సినిమా రంగంలో బాగా రాణించడము, నృత్య కళాకారులుగా భరతనాట్య శాస్త్ర భరతనాట్యం తెలిసిన వారుగా మీరు బాగా ఉంటారని, బాగా సక్సెస్ అవుతారని ఉంది. అంతేకాకుండా దశమ స్థానం అనేది చాలా అద్భుతంగా ఉందండి. మీకు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి ప్రమోషన్స్ రావడం అవకాశం ఉంది. లాభంలోనే రవి బుధులు ఉండడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే బుధుడు మంచివాడు కాకపోయినా 11వ ఇంటి వాడుగా ఆయన 10th హౌస్ లార్డ్తో కలిసాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి డబ్బు బాగా డబ్బు అంటే ప్రమోషన్స్ రావడము, అలాగే వాళ్ళకి ఉండడం అంటే ఏమైనా ఏరియాస్ ఉంటే అవి రావడము ఇవి జరుగుతూ ఉంటాయి. రవి బుధుల కారణం వలన మీరు చేస్తున్న వ్యాపారాలు బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్స్ అవి, అలాగే గణిత శాస్త్రజ్ఞుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వారు, ఇలాగా చెప్పుకునేటప్పుడు చాలా ఉంది. ఏదైనా బ్రహ్మాండంగా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 12 భావాన్ని కుజుడే మీకు 12 భావాలు ఉండడం వల్ల 24, 25 తారీఖులో కుజుడు కూడా చూడడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడింది, గురుమంగళ యోగం కూడా ఏర్పడింది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక విధంగా మీరు దైవ దర్శనాలు చేసుకోవడము, సన్మానాలు జరగడము, మంచి మంచి వాటికి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉండడము, అలాగే గుడులు, గోపురాలు, చెరువులు, బావులు తవ్వించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆశ్వీజ మాసంలో 22వ తారీఖు నుంచి మనకి అమ్మవారు దసరా మహోత్సవాలు వస్తున్నాయి. ఎవరైతే అమ్మవారు పూజిస్తారో మనకు తెలుసు కదండి, కుంకుమ పూజలని ఈ 10 రోజులు కూడా అద్భుతంగా చేస్తారు. అమ్మవారి పూజలు చేసుకుంటారో ఈ గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవ్వడానికి, శుభ ఫలితాలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు మీ జాతకంలో ఉన్నాయి. ముఖ్యంగా శుక్ర చంద్రులు, రవి బుధులు మీకు బాగా యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీకు శుభ ఫలితాలు ఎక్కువ వస్తాయి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎక్కువగా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము, తెలివిగా ఉన్నవారుగా ఉంటారు. తెలివితేటలు ఎక్కువ, ఎదుటివారి సలహాలు అడక్కమైన మీరు ఇస్తుంటారు. బ్రహ్మాండంగా చాలా మంచివారు. జ్ఞాపశక్తి ఎక్కువ. అవసరమైతే అశ్వ విద్య కూడా నేర్చేసుకుంటానంటారు. అశ్వాలకు సంబంధించిన విద్య కూడా మీకు వస్తుందండి. ఎందుకంటే మీకు విధమైన అవకాశం బాగా ఉంది. అలాగే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరుగుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమే కాకుండా విద్య కూడా బాగా రాణిస్తారు. విద్యలో అంటే ఫారిన్లో విద్య బాగుంటుంది. ఏదైనా రాహు ప్రభావం వలన మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తోబుట్టులు కలుస్తుంటారు. వాహన ప్రాప్తి ఉందండి మీకు వారంలో. కొంతమందికి వాళ్ళకి జాతకాల రీత్యా వాహన ప్రాప్తి ఉందని చెప్తాం మనం. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత బాగా తెలిసి వస్తుంది ఎంత బాగుందా అని. ఓకే, అది పక్కన పెడితే శనీశ్వరుడు మీకు అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వడం. విద్యలో బాగా రాణించడానికి అవకాశాలే లేవు. విద్యలో ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీ తల్లిగారికి కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. ఆవిడ ఆరోగ్యం అంత అద్భుతంగా ఉండదు. ముఖ్యంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము చేయాలి. అంతేకాకుండా రైతులు కూడా కొద్దిగా గాలి వలన నీరు అంటే గాలి వలనే ఇబ్బంది కలుగుతుందంటే పంటల నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. ముఖ్యంగా పుత్ర సంతాన యోగ్యత కలగడానికి, అలాగే సంతానం ఉన్నవారికి వాళ్ళ సంతానం వలన డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల ధనప్రాప్తి కలగడానికి మీకు అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల కంటే ఒక చిన్న పాయింట్ చెప్పుకుందాం. ముఖ్యంగా ఆటల కోసం వెళ్ళచ్చు. స్పోర్ట్స్ మీరు బాగా రాణిస్తారు. క్రికెట్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ ఏదైనా అవ్వచ్చు, లాన్ టెన్నిస్ అవ్వచ్చు, ఉదాహరణ చెప్తున్నాను. అలాగే మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, సాహిత్య రంగంలో, కళారంగంలో సాహిత్య రంగం బాగా రాణిస్తారు మీరు. కొంతమందికి పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో అవకాశాలు మాత్రం లేకపోలేవు. స్టాక్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో మీరు రాణిస్తారు. అంతేకాకుండా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, శుభవార్తలు, వివాహాలు కుదిరిపోవడాలు ఇవన్నీ మీకు వారంలో జరగబోతున్నాయని చెప్పచ్చు. 22వ తారీఖు నుంచి దసరా వస్తున్నాయి కాబట్టి షార్ట్లీ మీరు వివాహాలు కూడా జరుగుతాయి.
ముఖ్యంగా భార్యాభర్తలు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. చాలా అద్భుతంగా ఫలితాలు బాగున్నాయి. ఏదేమైనా చంద్ర శుక్రుల భాగ్యాలు ఉండడం వలన మంచి యోగం ఉంటుందండి. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎవరు? నృత్య కళాకారులకు అండ్ భరతనాట్యంలో చేసేవారికి అంటే నృత్య కళాకారులు, అలాగే సంగీతంలో ఉన్నవారికి, యాక్టర్స్, డైరెక్టర్స్ అంటాం కదా మనం, ప్రొడ్యూసర్స్ అని, వాళ్ళకి చంద్రశుక్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. కేతు కూడా ఉన్నాడు. కేతు కూడా భాగ్యంలో ఉన్నాడంటే దైవ దర్శనాలని, దేవుడికి పూజలని, తీర్థయాత్రలు, గురువుగారితో వెళ్ళడాలు, రైవిసారణ యాత్రలు ఇవన్నీ ఉంటాక మనం మీకు కలగబోతున్నా వెళ్ళి తీరుతారు. ఖచ్చితంగా బాగుందండి. చదువులో కూడా బాగా రాణిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. డాక్టర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్స్ అయిపోతారు. అంతేకాకుండా దశమస్థానంలో రవిబుధులు. దశమస్థానంలో రవిబుధులు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. అంటే గవర్నమెంట్ అంటే మీరు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అఫీషియల్గా ఆఫీసర్స్గా మీరు ఉంటారు. అఫీషియల్గా అంటే కాదు, ఆఫీసర్స్గా మీరు ఎక్కువ ఉంటారండి. అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే అడ్వకేట్స్, అడ్వకేట్స్ అండ్ లాయర్స్ వారికి బాగుంటుంది. దశమస్థానం బాగుంది. కాకపోతే రవితో కలిసినటువంటి శాటర్న్ ప్రభావం వల్ల తండ్రి గారితో కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగం చేస్తున్నా కూడా ప్రమోషన్స్ రావట్లేదని కొద్దిగా ఒక బెంగ ఉంటుంది శని ప్రభావం వల్ల. ఏదేమైనా రవి బుధులు దశమంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా భాగ్య, రాజ్య, లాభస్థానాలు ధనుర్రాశులకు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 11వ భావంలో కుచేతులతో కలిసినటువంటి గురు ప్రభావం అంటే చంద్రమంగళ యోగము, గజకేసర యోగము ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ భూములు, వాళ్ళ వాహనాలు కదండి, భూములే, అపార్ట్మెంట్లు ఇవన్నీ బాగా అమ్ముడుపోతాయి. మీకు చాలా ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఈ వారం బ్రహ్మాండంగా ఉన్నాయి. 7వ భావం కాబట్టి ఈ వారం అదృష్ట వారం అని కూడా ధనుర్రాశి వారు చెప్పచ్చు. అందుకని అమ్మవారి పూజలు చేయడం వల్ల మీకు సర్వము శుభాలు కలగడానికి అవకాశం ఉంది. సర్వ శుభాలు మీకు ఎక్కువ ఉంటాయి. మకర రాశి వారికి ఫైనాన్షియల్ స్టేటస్ మీకు నెమ్మదిగా పెరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల వాటన్నింటినీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీకు రాహు ప్రభావం అంటే కొంతమంది రాహు ప్రభావం వల్ల విద్యలో కూడా ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా ద్వితీయ భావంలో, 3వ భావంలో కూడా శనీశ్వరుడు ఉన్నాడు కదా. శనీశ్వరుడు 3వ భావం ఉండడం వల్ల ధైర్యాన్ని, ఉన్నతమైన ప్రగతిని, అలాగే మీ చెల్లెళ్ళని బాగా కాపాడుతుంటాడండి. ఆయన షార్ట్ జర్నీస్ ఎక్కువ ఇస్తుంటాడు. నీటి వలన ప్రమాదాలు కలిగేటి చేస్తూ ఉంటాడు. మీకు, మీ చెల్లెళ్ళకి కానీ అయితే మీకు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీకు కానీ నీటి వల్ల ప్రమాదం పొంచి ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇంకా చెప్పాలంటే మీకు ఉద్యోగంలో కూడా, అంటే ఉద్యోగం కాదు కానీ ముఖ్యంగా చదువు విషయం మాట్లాడుకుందాం. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రాణించడము, ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి కానీ మీకు కుజ ప్రభావం వల్ల ఉంది. సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే డెలివరీ అయ్యే టైం లేట్ అయిపోవడము, అయితే ఆల్రెడీ సంతానం ఉన్న వారికి కొద్దిగా వాళ్ళ చికాకులు కలగడము జరుగుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి అంటే నేను చెప్పేది మకర రాశి వారికి గురు ప్రభావం వల్ల కూడా మీకు కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారంలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే సక్సెస్ అవ్వడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, అంతేకాకుండా గురు ప్రభావం వల్ల ఎనిమీస్ తక్కువగా ఉండడం వల్ల జరుగుతుందండి. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు కూడా జరుగుతాయి. కానీ అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసిన కేతు కరెక్ట్ అంటారా? కాదు, తప్పే. అష్టమ స్థానంలో చంద్ర శుక్రుడు కూడా తప్పే. కానీ ఒకటి మాత్రం కరెక్ట్. ఏంటంటే ధనప్రాప్తి అంటారు కదా, సడన్ గెయిన్స్, తర్వాత వచ్చే ధనయోగం, అది మీకు బాగా ఉంటుంది. అలాగే లా సంబంధించిన విషయాల్లో కూడా సక్సెస్ అవుతుంటారు. కొన్ని కోర్టు కేసుల్లో మీరు భూముల విషయంలోనూ ఏదో ఉంటాయి కదా కొంత చిన్న చిన్న మనస్పర్ధలు, వాటిలో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీకు శుక్ర ప్రభావం వలన ధనప్రాప్తి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో 9th హౌస్లో రవి బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు కదండి, మీకు అద్భుతం మంచివాడు కదా. మంచివాడు మీకు బాగా యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటన చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే భాగ్యస్థానం రవి ఉండడం వలన
పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు, ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసి తీరుతారు. మీ గురువుగారితోటి నైమిసారణ్య యాత్రలు చేస్తారు. అంతేకాకుండా విదేశాలకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు, వెళ్తారు కూడా, డౌటే లేదు. చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, రవితో కలిసి ఉన్నాడు కదా, ఆయన మంచి ఫలితాలు ఇచ్చి తీరాలి, ఇస్తాడు కూడా. అంతేకాకుండా కుజుడు దశమంలో, కుజుడు అంటే మాటల, మకర రాశి వారికి దశమంలో కుజుడు ఉండడము, చంద్రుడు కూడా కలిసి 24, 25 తారీఖులో ఉండడము, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వలన గజకేశ్వర యోగంలోనూ, చంద్రమంగళ యోగంలోనూ, గురుమంగళ యోగంలోనూ ఉండడం వలన దశమంలో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడండి. ముఖ్యంగా మీ మాటకి ఎదురు లేదు అన్నటువంటి రీతిలో ఉంటారు. ముఖ్యంగా జనాకర్షణ, దశమంలో గురుడు ఉంటే జనాకర్షణ, మంచి రూపము, ధైర్య సాహసాలు ఎక్కువ ఉండడము, అలాగే అతి ధైర్య సాహసాలు అంటే ఏంటంటే జనరల్గా మీకు అసాధ్యంగా అయిన పనులను కూడా సుసాధ్యం చేసేయడము ఉంటుంది. ఇది కోప స్వభావము, తొందరపాటుతనం మీకు ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మీరు ఈ కాంబినేషన్ వాళ్ళు అటవీ శాఖల్లోనూ, పోలీసు అధికారులుగాను, సైన్యంలోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అలాగే మీరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారుగా ఉంటారు. దశమంలో కుజుడు వలన రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా మీకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా మీరు ఉంటారు. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారు. విదేశీ వ్యక్తులతో పరిచయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే కుజుడు ప్రభావం వల్ల కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ప్రమోషన్స్ రావడము, ఉన్నతంగా సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారు కూడా బాగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. ముఖ్యంగా భాగ్య రాజ్య స్థానాలు 9, 10 స్థానాలు ఎక్స్ట్రాఆర్డినరీ. 9th హౌస్లో 9th భావంలో ఉన్నట్టు మాటల అద్భుతం కదండి. ఈ శుక్రుడు మనకంటే శుక్ర ప్రభావం వలన మీకు అష్టమ స్థానంలో ఉండిపోవడం వల్ల శుక్రుడు ఆయనకు 10th హౌస్లో అవడం వల్ల ఈ వారంలో నుంచి మన 22వ తారీఖు నుంచి కూడా మనకి ఆశ్వీజ మాసం వస్తుంది. ఆశ్వీజ మాసంలో దసరాలు, మహోత్సవాలు మనం బ్రహ్మాండంగా జరుపుకుంటాం. వాడలా, ఊరలా చేసుకుంటాం కదా, బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాబట్టి ఎవరైతే ఈ దుర్గామ్మవారిని పూజిస్తారో కుంకుమ పూజలు, చండీ హోమాలు, అమ్మవారికి అభిషేకాలు, ఇట్లాగా ఎవరైతే అమ్మవారిని ప్రీతికరంగా మనం పూజలు చేసుకుంటామో వారికి అంటే మీ రాశి మీకే అద్భుతమైన ఫలితాలు, ప్రతి రంగంలో ముందంజలో ఉండేట్టుగాను, భాగ్యము, రాజ్యము సిద్ధించేట్టుగాను ఆవిడ మిమ్మల్ని కాపాడుతారు. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి శుభఫలితాలు ఎక్కువ ఉన్నాయి మీకు. ముఖ్యంగా రాహు రాశిలోను, ద్వితీయ భావంలో శనీశ్వరుడు, ఈ 2 దోషాలు మాత్రం బాగా ఉన్నాయి. నీటి వలన ప్రమాదాలు మీకు పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సలహా, సూచనలు, భయం కాదు, సూచనలు అండి నేను. ఎందుకంటే వక్రగతిలో ఉన్నటువంటి శాటర్ను మీకు నీటి గంటని ఇస్తాడు, ముఖం మీద దెబ్బ తగిలేట్టుగా చేస్తూ ఉంటాడు. కొద్దిగా పాదాలకి దెబ్బలు తగిలేట్టుగా అవకాశాలు ఉంటాయి, పాదాలకు దెబ్బ తగులుతాయి ముఖ్యంగా. అంతేకాకుండా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమందికి కుటుంబంలో చిన్న ఇబ్బందులు కలగడము, లేకపోతే భార్యాభర్తలు చిన్న ప్రాబ్లమ్స్ రావడము, బంధువుల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా ఉంటుంది. కానీ మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది, సోదరీమణులకి చాలా బాగుంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ తక్కువ మీకు కొన్ని రోజుల పాటు, సుఖం తక్కువ, కష్టం ఎక్కువ అంటారు కదా, మీకు అలాగ ఉంది. శనీశ్వరుడు చూపిస్తున్నాడు. అంతేకాకుండా చదువులో కూడా వెనకబడిపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా మీరంటే రైతులు అని చెప్పుకుందాం. రైతులు కూడా నష్టాలు రావడము, నీటి వలన, గాలి వలన వాళ్ళ పంటలు ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, ముఖ్యంగా గురుడు పంచమస్థానం ఉండడం వలన ఒక విధంగా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే పిల్లల వలన మీకు ధనప్రాప్తి కలగడము. అంతేకాని మీ అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, లా రిలేటెడ్, న్యాయపరమైన, చట్టపరమైన చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండకూడదు, భగవంతుడి దయ వల్ల ఉన్నా వాటి నుంచి మీరు సక్సెస్ అవుతారు. అంటే యాక్చువల్గా సక్సెస్ఫుల్గా అంటే ఒక శుభవార్తలు వింటారని చెప్తాం అనమాట మనం. అలాగే కొంతమంది రైతులు కాదండి, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు పదవులు రావడానికి అవకాశం ఉన్నాయండి. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, నాకు తెలియదు అనుకుంటా ఎవరోనూ. పదవులు రావడానికి అవకాశం ఉంది. చక్కటి భోజన వసతులు బాగుంటుంది, ధర్మకార్యాలు, శుభకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అంతేకాదు మీకు కొంతమందికి అంటే మీద స్టాక్ మార్కెట్లో ఉన్నవారు ఉంటారు, వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. సాహిత్య రంగంలో రచయితలుగా
కవులుగా ధన ప్రాప్తి కలుగుతుంది. స్పోర్ట్స్ రంగంలోన అసలు చెప్పక్కర్లా. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసిన చంద్రుడితో కలిసిన కేతువు మంచివాడే. శుక్రుడితో కలిసిన కేతువు మంచివాడు కాదు, కానీ చంద్రుడు సప్తమంలో ఉంటే ముఖ్యంగా వివాహాది వేడుకలు బాగా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటారు. సినిమా రంగంలో, కళారంగంలో బాగా ప్రతిభ, వాళ్ళ సినిమాలో ఉన్నవారికి, టెలివిజన్ రంగంలో ఉన్నవారికి సక్సెస్ ఇవ్వడానికి, విజయ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కళత్రస్థానము విజయస్థానం అన్నాం కదండి. విజయస్థానాన్ని మనం చెప్పుకుంటాం సినిమా రంగం వారికి, కళారంగంలో వారికి. కళారంగంలో ఉన్న వారికి ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. వివాహాది వేడుకలు జరిగి తీరతాయి. నృత్యాలు మీ ప్రోగ్రామ్స్ ఇస్తారు ఉండే పెళ్ళిళ్ళలోనో వాటిలోనో ఏదో నృత్య కళాకారులకి, డ్యాన్సులు చేసేవారికి, భరతనాట్యము ఇవన్నీ కూడా మీకు చేయడానికి అవకాశం ఉంది. భౌతిక బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. కుంభరాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధులు. అమ్మ బాబోయ్, ఏమీ లేదు. ఎయిత్ హౌస్ లార్డ్, ఎయిత్ హౌస్లో బ్రహ్మాండంగా ఎగ్జాల్టేషన్లో రవితో కలిశాడు కదండి. భయమేలా. రవి బుధులు అష్టమంలో ఉండి శని దృష్టి ఉందంటే దీర్ఘాయుర్దాయం 100 సంవత్సరాలు బతుకుతారని, అంటే జనరల్గా మీ జాతకాలు ఉంటే. ఇక్కడ ఏం చెప్పాలంటే చక్కటి ఆయుర్దాయం ఉంటుందని, తలవంతలంపుకు వచ్చే ధనప్రాప్తి కలుగుతుందని, అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా మీకు ప్రభుత్వం ద్వారా సంపాదన ఉంటుందని, ఎటువంటి లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉండకూడదని కోరుకుంటాం మనం ఎప్పుడు కూడా. వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి క్వాష్ చేసేదో కొట్టేదో ఉంటుందని, అనుకూలమైన ఫలితాలు వస్తాయని రవి బుధుల వల్ల తెలిసిపోతుంది. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవ్వడం మాత్రం ఖాయమే. ఆలస్యం అవుతుంటాయి ఇప్పటివరకును, కానీ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో డబ్బు సంపాదించుకుంటారు. రవి బుధులు అష్టమంలో ఉన్నారంటే అసలు సామాన్యమైన కాదు. పైగా అష్టమాది ఎగ్జాల్టేషన్లో ఉండి శనీశ్వరుడితో చూడబడుతున్నాడు. శనీశ్వరుడు అష్టమాన్ని చూస్తేనే ఆయుర్దాయం ఎక్కువ. అష్టమాధిపతిని కూడా చూస్తాడు కదా, చెప్తాడు కదా, నేను అష్టమాధిపతిని చూసినా వాళ్ళకి ఎటువంటి బాలారిష్టాలు ఉన్నా అవి పోగొట్టి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తానని చెప్పి శనీశ్వరుడు చెప్పాలా? మనకి చదువుకోవాలా? మనం బ్రహ్మాండం చదువుకున్నాం కాబట్టి అది ఇక్కడ మనకు వర్తిస్తుందండి. ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా భాగ్యస్థానంలో కూడా కుజిచంద్రులు ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకుంటారు. భూముల వలన, అపార్ట్మెంట్ల వలన వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీరు కూడా భూమిలో, వాహనాలు, ఏదో ఒక గృహమో ఏదో కొనుక్కుంటారు, మీరు అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, అంటే గురువుగారు సందర్శిస్తుంటారు, విదేశీ పర్యటన చేస్తుంటారు. కుజుడు కారకత్వం ఉండే బిజినెస్లు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇవంటి ఉంటాం కదా మనం, అవన్నీ విజయం సాధిస్తారు. అలాగే మీకు లాభస్థానం కూడా అలాగే ఉంది కదా. లాభస్థానం కూడా బ్రహ్మాండంగా ఉంది కదండి. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఎక్సెప్ట్ రాహు, శనీశ్వరుడు తప్ప మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలవంతమైన పరిస్థితులే ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రొఫెషనల్గా 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు కదా, అంటే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న ధన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా మీ రాశి వారికి రాహు ప్రభావం, శని ప్రభావం ఉంది కాబట్టి చక్కగా అమ్మవారిని పూజించండి, కనకదుర్గ అమ్మవారిని పూజించండి. 22వ తారీఖు వరకు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది కాబట్టి కనకదుర్గ అమ్మవారికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఆవిడని పూజించడం వల్ల, ఈ 10 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి శనీశ్వరుడే మీ రాశిలో ఉండడం వల్ల కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది మీనరాశి వారికి. అంతేకాకుండా నీటి వలన గండం ఉండడము, లేకపోతే నడుస్తూ పాదాలకి దెబ్బలు తగలడము, పాదాలకు సంబంధించిన అంటే చిన్న సర్జరీ లాంటిది చేయించుకోవడము, అయితే బ్లడ్ కనపడము, ఇవన్నీ నేను మీకు జరగాలని కోరుకొని ఉండే. జస్ట్ అవకాశాలు అటువంటివి ఉంటాయేమో అని చెప్తున్నాను, అంతే. ఉంటాయేమో అని, అంతే. సరే, మీకు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు. బహుశా మీ ధనం వెచ్చించి ధనం వలన మీద ఆభరణ యోగము కొనుక్కుంటారు, ఆభరణం కానీ వాహనం కానీ. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల సంగీతంలో బాగా రాణిస్తారని. చతుర్థ భావంలో గురు దోషమే కాదు, మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మంచి ఆహార పానీయాలు అంటారు సరే, పంచభక్ష పరమాణం లేకపోయినా మంచి ఆహార పానీయాలు మీకు ఉంటాయి. సంగీతంలో ఇందాక చెప్పడానికి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. వేదశాస్త్ర విద్య అభివృద్ధి చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి, చేస్తారు. మీకు విద్యలో కూడా రాణిస్తారు. ఆగమశాస్త్ర విద్య అంటాం సరే, అవి కూడా చతుర్థ భావం ఉన్నాడు కదా, ఇక భయమేలా. అలాగా మీకు బాగా ఉంటుందండి. ముఖ్యంగా
రైతులు కూడా బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు, చదువులో బాగా రాణించడాలు ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా సంతాన విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. చంద్ర శుక్రులు, కేతువు యాక్చువల్గా చంద్ర శుక్రులు మీకు శుభ ఫలితాలు ఏం ఇవ్వరండి. వాళ్ళు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటారు. కేతు ఒక్కడు మాత్రమే మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా శుక్రుడితో కలిసిన కేతు యోగాలు ఇవ్వడు కాబట్టి కేతువే మంచి యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవుటర్ ప్లానెట్ కాబట్టి 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల వల్ల అపవాదులు లేకుండా, అపాయాలు లేకుండా ఉండడము, మీ మేనమామలకు బాగుండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటిల్లో ఉన్నతంగా రాణించడం జరుగుతుంది. 7వ భావంలో రేవుబుధులు. యాక్చువల్గా 7వ భావానికి మనం అనుకుంటాం కదా, శని దృష్టి పడింది కాబట్టి ఆలస్యంగా అయిపోతాయి వివాహాలు అది అని. అప్పుడు అలా ఉండదు. రేవుబుధులు ఉండడం వల్ల, సప్తమాధిపతి వచ్చే స్థితిలో ఉండడం, ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల ఇది మంచిది కాదు. కానీ రేవుబుధుల వలన చక్కటి సంబంధాలు కుదురుతాయి. మంచి భర్త, మంచి భార్య రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహానంతరము వాళ్ళ యొక్క జీవితము చాలా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార స్థానము, కడతల స్థానము, అదృష్ట స్థానం అంటాం కదా, వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా కుజచంద్రులు అష్టమంలో ఉండడం తప్పంటారా? నిజంగా తప్పేనండి. గురు ప్రభావం ఉండడం వల్ల యాక్సిడెంట్స్ కాకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడతాడు. పెద్ద యాక్సిడెంట్స్ అవ్వాల్సింది చిన్న దెబ్బతో తగలడమో, అసలు యాక్సిడెంట్స్ లేకుండా ఉండడమో జరుగుతుంది. భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా అభివృద్ధి చెందట్లేదండి మీకు. అంటే అంత ఫోకస్గా ఏం లేదు. తీర్థయాత్ర చేయాలన్నా స్లో ఆలోచిస్తుంటారు, విదేశాలకి కొద్దిగా ఆలోచిస్తుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉందండి. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తారు. కొంతమంది రాజకీయ రంగంలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిలోను, సేవకా వృత్తిలోను మీరు ఉంటారు. మీరు 10th ప్రొఫెషన్, 10th భావం వల్ల మీరు చేస్తున్న ఏ ఉద్యోగం అయినా సరే, ఆ ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగం అయినా సరే, బ్యాంకింగ్ రంగం అయినా, అయితే విద్యా సంస్థలైనా, ఇలాగా ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా మీరు బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా మీరు వేదశాస్త్రం ఉంటారు కదా, వేదశాస్త్ర పండితులు కూడా ఆ 10th హౌస్ ప్రొఫెషన్ బాగుంది. మీరు గుర్రాలు కూడా ఎక్కుతారు ఉన్నాయి. హార్స్ రైడింగో, అశ్వ విద్యో ఏదో మీకు కొద్దిగా ఆ కళ ఉంది, మీ ఫేస్లో ఉంది ఆ కళ. భవిష్యత్తు నేర్చుకుంటారు, అవకాశం ఉంది. సో గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంది. సరే, అది పక్కన పెడితే ఏమైనా ప్రొఫెషనల్గా మీరు బాగా రాణిస్తారు. 12వ భావంలో రాహు మాత్రం అది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. శుభ ఫలితాలన్నీ చదవకుండా కూడా రాహు ముందుంటాడు. కానీ భగవంతుడి దయ వల్ల మీకు గురుదృష్టి ఉండడం వల్ల రాహుకి చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు చేయవలసిన పూజ అంటే ఏమైనా ఉందంటే అమ్మవారి పూజ. ఈ 10 రోజులు కూడా 22వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క ఆశ్వీజ మాసం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి దసరా మహోత్సవాలు ఉంటాయి కాబట్టి అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం పరిహారాల గురించి చెప్పుకుందామండి. ఈ పరిహారాల్లో ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు ఏంటి, ఏం రెమెడీస్ చేసుకుంటే మనం ఈ రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పోతాయి అని చెప్పుకుంటే, ముఖ్యంగా అసలు ఈ మాసంలో మహాలయ పక్షాలను వస్తున్నాయి. ఆల్రెడీ 21వ తారీఖు కల్లా అవి అయిపోతాయండి. సో మహాలయ పక్షాల్లో అంటే తల్లిదండ్రులు లేనివారు అని చెప్తున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఎవరైతే పిండ ప్రదానాలు ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి సర్వదా శుభాలే చేకూరుతూ ఉంటాయి. పితృదేవతలు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. సో పలానా తిథిలో కొంతమంది చేయలేకపోతే 21వ తారీఖున మహాలయ అమావాస్య అని వస్తుంది. ఆ రోజు చేసే 2 దానాలు కానీ, ఆ రోజు చేసే పిండ ప్రదానాలు కానీ, ఆ రోజు చేసే విశేషమైన కార్యక్రమాలు ఏదున్నా సరే మంచి శుభఫలితాలు ఇచ్చి తీరతారు. శుభఫలితాలు వచ్చి తీరతాయి. పితృదేవత సంతోషించి మన అంటే మన కుటుంబం వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే పౌత్రులు అలా వంశం పెరుగుతూ ఉంటుంది. పితృదేవతలు అంటే మన నాన్నలు, తాతయ్యలు కాదండి. పితృదేవతలు ఒక సపరేట్ వారు ఉన్నారు. అది మనం ఒకసారి చెప్పుకుందాం. మనం సరే పక్కన పెడదాం. ముఖ్యంగా ఇదో ఒకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా 12 రాశుల వారు కూడా ఇవి మన పితృదేవతలు మహాలయ పక్షాలు అమావాస్య అయిపోయిన తర్వాత రోజు నుంచి 22వ తారీఖు నుంచి ఆశ్వీజ మాసము వస్తుంది. ఆశ్వీజ మాసంలో దసరా మహోత్సవాలు ఉంటాయి కదా, 10 రోజులు, మొదటి 10 రోజులు ఎవరైతే, ఎందుకంటే ఇక్కడ చెప్పాలి,
మా యమధర్మరాజుకి దంష్ట్రము కోరలు వస్తుంటాయటండి. అందుకనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఈ చనిపోవడం అంటే గాలి వలన, నీరు వలన, అలాగే ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. దసరాల ఆ ప్రాంతంలో అంటే జనరల్గా ఆ సమయంలో యమధర్మరాజుకి దంష్ట్రములు అంటే కోరలు వస్తాయని అంటాం. ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, అంటే పూజించడం అంటే మనం కుంకుమ పూజ కానీ, చండీ హోమాలు కానీ, ఈ 10 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరైతే చేస్తారో, అమ్మవారికి దీప నైవేద్యాలు పెడతారో, అలా యమధర్మరాజు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని చెప్పి మనం పెద్దలు చెప్పారు, మన పుస్తకాల్లో చదివాము, గురువు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి చెడు ఫలితాలు రాకుండా, మన ఇంట్లో ఎటువంటి దోషాలు అంటే చావులు అటువంటి వార్తలు వినకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం ఊరు ప్రతి ఇంటిలోనూ కూడా దసరా మహోత్సవాలు చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి అమ్మవారి మన ఇంట్లోనే పూజించుకుందాం. అమ్మవారి యొక్క దీవెనలు మనందరం మన కుటుంబ సభ్యులందరికీ పొంది కొన్ని చెడు ఫలితాల నుంచి బయటపడదాం. సో మీ అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.